సార్ అది నేను మాస్టర్స్ చేయడానికని చెప్పి యూఎస్ వచ్చాను. ఓకే. నా 2025లో నా గ్రాడ్యుయేషన్ అయింది. ఓకే. స్టిల్ జాబ్ సెర్చ్‌లోనే ఉన్నాను. అదే ఎప్పుడొస్తుంది అని అడుగుదామని. అదొకటేనా క్వెషన్, ఇంకేమైనా ఉన్నాయా? ఆహ్, నెక్స్ట్ వచ్చేది నాకు మహర్దశ అది ఎలా ఉంటుంది అని. ఓకే. మనం చెప్పిన ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా అయితే ఇంకొక 1 ఇయర్ పడుతుంది. ఓకే. 1 ఇయర్ తర్వాతనే ఆపర్చునిటీ ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ 1 ఇయర్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, స్కిల్ సెట్ని అప్స్కేల్ చేసుకోవాలి, చిన్న జాబ్ వచ్చినా ముందుకు పోవాలి. అది ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటిది, వీనస్ దశ ఎట్టా ఉంటుంది? వీనస్ దశ డెఫినెట్లీ గుడ్. అంటే చిన్న చిన్న ఆస్పెక్ట్స్ వస్తున్నాయి, ఏం కాదు. ఎందుకంటే వీనస్ స్టార్లార్డ్ మెర్క్యూరీ అవుతున్నాడు. వీనస్ స్టార్లార్డ్ మెర్క్యూరీ అయితే 6 and 8th లార్డ్ ద్వారా మనకి ముందుకు పోతున్నాడు. కాబట్టి ఏంటిది, ఏ జాబులు చాలా మారుతుంటారు మీరు, కానీ ఆపర్చునిటీని వదులుకోకుండా వచ్చిన ఆపర్చునిటీని తీసుకోవాలి. వీనస్ దశలో చాలా జాబులు చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది, కానీ నచ్చింది నచ్చలేదని మీ ఫీలింగ్స్కి వాల్యూ లేదనమాట. అదే కంక్లూషన్ అనమాట. అర్థమైందా? అంటే ఇప్పుడు కెరియర్‌లో ఒక స్టెబిలిటీ అనేది ఎప్పుడు అనేది ఉండదా? అంటే స్టెబిలిటీ అంటే రెట్రోగ్రేడ్స్ ఎఫెక్ట్స్ వల్ల స్టెబిలిటీ అనేది ప్యాటర్న్ కాదు. స్టెబిలిటీ లేకపోవడమే ప్యాటర్న్. అంటే యూ విల్ గెట్ పెయిడ్ వెల్, కానీ మారుతూ ఉంటుంది జాబ్. ఒక దానిలో 100K రావచ్చు, ఒక దానిలో 120K రావచ్చు, ఇంకో దానిలో 250 రావచ్చు. మారుతూ ఉంటుంది, మీరు అవునన్నా కాదన్నా. కానీ మనం కావాలని మారకూడదు. దట్స్ ఫైన్. ఓకే. ఈ విధంగా మీరు కూడా ఉచితంగా జాతకం చెప్పించుకోవాలనుకుంటే ఆర్వీఐ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఎన్రోల్ కావాల్సింది ఉంటుంది. గూగుల్కి వెళ్ళి ఆర్వీఐ రీసెర్చ్ అని టైప్ చేయండి, మన బుకింగ్ పేజ్ వస్తుంది. మీ బర్త్ డీటెయిల్స్ ఇస్తే మీకు ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది. దాని తర్వాత వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు నా అవైలబిలిటీని అర్థం చేసుకొని కనెక్ట్ కాగలుగుతారు. థ్యాంక్ యూ.